in the Java. We started the control statements, right? In the control statement, the first decision making లో మనం if గురించి చెప్పుకున్నాం. ఓకే, ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, అండ్ ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ ఇన్నర్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లో కూడా I can write if else. ఇవన్నీ కూడా మనకి ఇలా కూడా రాయొచ్చు అనే ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా మనం వీ కెన్ యూజ్ ది డెసిషన్ మేకింగ్స్ అని తెలిసినప్పుడు మనకి నీడ్ వచ్చినప్పుడు ఈజీగా యూజ్ చేస్తాం అనమాట. అందుకే దీస్ ఆర్ ద డిఫరెంట్ వేవ్స్ అనేది మీకు చెప్పడానికి ఒక రీజన్ అంతే. ఓకే, అంతకన్నా ఏం లేదు. ఓకే, ఇందులో సింపుల్ గా మనకి ఇంకొక డెసిషన్ మేకింగ్ ఏముందంటే మనకి స్విచ్ అన్నమాట. స్విచ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ ఇన్ జావా. ఓకే, అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎక్స్ప్రెషన్ కండిషన్ ఆర్ వాల్యూ సంథింగ్. ఓకే, స్విచ్ కేస్ అంటాం. లైక్ ఇఫ్ లానే ఒక పర్టిక్యులర్ థింగ్ ఇది. బట్ ఏంటంటే ఇది ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి, ఆ సినారియోలో ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇది ఏంటంటే మనం ఫస్ట్ గా కొన్ని కేసెస్ డిఫైన్ చేసి ఉంచుతాం. ఇప్పుడు మీరు చూడండి, ఇఫ్ రాయడం ఫస్ట్ ఏం చెప్పాను, కొంచెం లాజిక్ మనం రాసుకుని ఉన్నాం. ఇదే మన యొక్క లాజిక్ అనుకోండి, ఇవి మన లాజిక్స్ అనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ రాసుకున్నాం. ఓకే, ఈ లాజిక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దానికి మనం ఒక కండిషన్ పెట్టాం. ఓకే, ఇది ఎప్పుడు అవ్వకూడదని ఒక కండిషన్ పెట్టాం. ఇదైతే ఇది చెయ్యి, లేకపోతే ఇది చెయ్యి అని చెప్పి ఇలా రాసుకున్నాం. ఇలా మనం ఈ యొక్క డిఫరెంట్ లాజిక్ డిఫైన్ చేసి ఉంచుకున్నాం. సో ఇది ఇఫ్ ఎల్స్ లో కాన్సెప్ట్ అది. బట్ ఇక్కడ స్విచ్ కి వచ్చేసరికి ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనం ఒక కేసెస్ అనేది డిఫైన్ చేసి ఉంచుతాం. ద కేస్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఇట్లా మనం ముందుగా లాజిక్స్ పెట్టుకుని ఉంటాం. ఓకే, ఆ లాజిక్ ఏంటంటే మనం కేస్ అని డిఫైన్ చేయాలి. కేస్ అని దాని యొక్క నెంబర్. ఓకే, కోలన్ ఇక్కడ సంథింగ్ ఒక లాజిక్ రాసుకోవచ్చు మనం. ఇందులో మనం లాజిక్ రాస్తాం. ఈ కేసులో జరగాల్సిన యాక్షన్, ఈ కేసులో మనకి ఏదైతే జరగాలో ఆ యాక్షన్ లో డిఫైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ కేస్ 1 అని ఇచ్చాం. అలానే కేస్ 2 అని రాస్తాం. దిస్ ఇస్ నెంబర్స్ అనమాట. కేస్ 1, కేస్ 2, కేస్ 3. దీన్ని స్ట్రింగ్ ఇవ్వచ్చు, క్యారెక్టర్. అంటే ఎర్లియర్ వాజ్ ఓన్లీ, అంటే ఇనిషియల్ గా జావా వెర్షన్ రిలీజ్ చేసినప్పుడు ఓన్లీ ఈ సినారియోనే మనకి ఇచ్చారు. తర్వాత లేటర్ ద స్విచ్ కేస్ ఆల్సో చాలా అప్గ్రేడ్ అయింది. మనం కావాలంటే ఇక్కడ క్యారెక్టర్ వాడచ్చు, ఇక్కడ స్ట్రింగ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ కేసులో లైక్ కేస్ ఏ అని ఇలా సింగిల్ క్యారెక్టర్ ఇవ్వచ్చు. తర్వాత STR స్ట్రింగ్ ఆల్సో మైట్ బి సపోర్టెడ్ ఇన్ ద లేటెస్ట్ వెర్షన్. ఐఎమ్ నాట్ షూర్, వి విల్ చెక్ ఇన్ ద ప్రాక్టికల్ ఎగ్జామ్, చూస్తే మనకు తెలుసు. ఓకే, ఇట్లా ఇలా మన కేస్ నెంబర్ ఇవ్వచ్చు అనమాట. అప్పుడు ఇలా ముందుగా మనకు కొన్ని కేసెస్ అనేవి డిఫైన్ చేసి ఉంచుకుంటాం ఇట్లా. ఓకే, మనం ఈ యొక్క స్విచ్ కి ఏ కేస్ నెంబర్ అయితే పాస్ చేస్తామో, ఓకే, నెంబర్స్ ఇస్తే కేస్ నెంబర్ ఆర్ కేస్ రిలేటెడ్ వాల్యూస్. ఓకే, కేస్ వాల్యూ అంటే కేస్ కి నువ్వు ఏదైతే హెడ్డింగ్ ఇచ్చావో, ఏదైతే నువ్వు ఇక్కడ మెన్షన్ చేసావో ఆ టైప్ వాల్యూ దీనికి పాస్ చేసినప్పుడు స్విచ్ ఏం చేస్తుందంటే ఈ స్విచ్ లో ఉన్న ఏ కేస్ అయితే నువ్వు పంపించిన వాల్యూతో మ్యాచ్ అయిందో ఆ మ్యాచ్ అయిన కేసు అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఆ మ్యాచ్ అయిన కేసు అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ద స్విచ్. సింపుల్ గా మనం మాట్లాడు, ఇంకా చాలా అని చెప్తాం, ఇది ఇతనే అయిపోయింది అనుకోక. ఓకే, సింపుల్ గా స్విచ్ లోకి మనం పాస్ చేస్తాం. ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ కండిషన్ ఇస్తుంది కదా, ఇఫ్ కి కండిషన్ సాటిస్ఫై అయితే ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ వన్. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ పాస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ట్రూ ఆఫ్ ఫాల్స్ కాదు, ఇక్కడ చెక్ చేయాల్సింది. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు పాస్ ద ఏ కేసు ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ కేసు యొక్క వాల్యూ అనేది ఇక్కడ మనం పాస్ చేయాలి. ఇక్కడ ఏదైతే మనం ఆల్రెడీ కేసెస్ ముందుగా డిఫైన్ చేసి ఉంచుతాం. ఓకే, ద సింపుల్ కేస్ 1 అని పాటి ఇక్కడ సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి జనవరి అని ప్రింట్ చేశాను అనుకోండి. కేస్ 1 అంటే 1. నేనేం పని చేస్తాను, నేను మీకు ప్రోగ్రామ్ ఇచ్చినట్టు మంత్ నెంబర్ అనేది ఒకటి పాస్ చేసి 1 అని పాస్ చేస్తే నాకు జనవరి అని రావాలి. 2 పాస్ చేస్తే ఫిబ్ అలా రావాలి. లేదంటే 1 అని పాస్ చేస్తే నాకు సండే రావాలి, లేదా మండే, సంథింగ్ వీక్ రిలేటెడ్. ఓకే, అట్లా మనకి రావాలి. 2 అయితే ఇది ఇట్లా కొన్ని ఇది జరగాలన్నప్పుడు మోస్ట్లీ ఇదంటే ప్రాక్టీసింగ్ వరకు చెప్తున్నా. ప్రాక్టీసింగ్ ఇట్లా చేస్తే మీకు ఆ ప్రాసెస్ అర్థమవుతుంది. అంటే నేను ఇందులో 1 పాస్ చేసినప్పుడు ఇక్కడ 1 అని రాసి ఇక్కడ ఏం చేస్తున్నాడు, అవుట్ డాట్ ప్రింట్ జాన్ అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అప్పుడు ఏం చేస్తే 1 అని పాస్ చేస్తే జనవరి విల్ ప్రింట్.
ఓకే. అలానే మీకు ఒకటి చెప్పాను, క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏంటి, ఇందులో నేను ఒక ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ పంపిస్తాను. ప్లస్ మైనస్ లేదంటే సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా, మాడ్యులర్ డివిజనా అని చెప్పేసి పంపిస్తాను. దీనికి ఒక్కో దానికి అడిషనల్ ఒకటి సబ్ట్రాక్షన్ ఒకటి ఒక్కో కేసు పంపిస్తాను. బేస్డ్ ఆన్ ద ఆపరేటర్ ఆ యాక్షన్ ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఆ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆ కేసు డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద వాల్యూ విచ్ వి పాస్ టు ద స్విచ్ కేస్. ఓకే, ఏదైతే మనం స్విచ్ కేసుకి మనం పాస్ చేసామో ఆ వాల్యూ బేసిస్ నా కేసు. ఇందులో ఎడిషనల్ ప్రోగ్రామ్ రాసేసి ఉంచుకుంటాను ముందుగా. యాడ్ ఎప్పుడు అవ్వాలి, నేను కనుక యాడ్ అనే స్ట్రింగ్ పంపించిన, లేదంటే యాడ్ అని చెప్పి ఆపరేటర్ పంపించిన, సమ్ ఏదో ఐడెంటిఫికేషన్ మార్క్. ఇంటర్నల్గా మీ ప్రోగ్రామ్ ఏం రాస్తారు అనేది మీ ఇష్టం, బట్ అల్టిమేట్ ఎయిమ్ షుడ్ బి అచీవ్. లేదా ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇలానే రాయాలి అని లేదు. సమ్ ఐడెంటిఫికేషన్ ఒకటి పెట్టుకోండి, ఏ అని పెట్టుకోండి, లేదా 1 అని పెట్టుకోండి. మీకు రిక్వెస్ట్ లో ప్లస్ అనిపించినప్పుడు దాన్ని వన్ కింద కన్వర్ట్ చేసి 1 పంపించుకోండి. 1 వచ్చినప్పుడు ఏంటి అంటే మీకు అల్టిమేట్ గా మీరు ప్లస్ ఆపరేషన్ చేయండి. 2 వచ్చినప్పుడు ఇది చేయండి. పర్టికులర్ ఆపరేటర్ మీరు వాల్యూ అనేది ఇక్కడ మ్యానిపులేట్ చేసుకోండి. దట్స్ కంప్లీట్లీ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్. మీకు ఏదైతే చేయాలని అట్లా మీరు చేయొచ్చు. బట్ అల్టిమేట్గా స్విచ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే స్విచ్ విల్ కంటైన్స్ ద ఎన్ నెంబర్ ఆఫ్ 1 ఆర్ మల్టిపుల్ కేసెస్. ఓకే, ఈ కేస్ నెంబర్ పంపించినప్పుడు ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, మనకి ఇలా మనం పంపిన కేస్ నెంబర్తో మ్యాచ్ అయిన కేసు లేకపోతే ఏం జరగాలన్నప్పుడు వీ హ్యావ్ టు యాడ్ ద డిఫాల్ట్ కేస్. ఓకే, డిఫాల్ట్ కేస్. ఓకే, డిఫాల్ట్ అని చెప్పి ఒక కేసు రాస్తే ఏమవుతుందంటే, మనం ఒకవేళ యాక్సిడెంటల్ గా మనం పంపిన ఇన్పుట్ ఏదైతే ఆ యొక్క ఇన్పుట్ తో కేసు గానికి మనం ఆల్రెడీ డిఫైన్ చేసి ఉండకపోతే, ఈ డిఫాల్ట్ మనం ఏదైతే రాస్తామో యాక్షన్ అనేది పెర్ఫామ్ చేయాలి అనుకుంటే విల్ గో విత్ ద డిఫాల్ట్ అనమాట. ఓకే, ఇది ఓవరాల్ గా మన సింటాక్స్ పరంగా మనం మాట్లాడుకుంటే. ఓకే, నెక్స్ట్ ఈ స్విచ్ లో ఒక థింగ్ ఏంటంటే, మనకి కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తాం. ఓకే, దట్స్ ఇస్ ద బ్రేక్ అని. ఓకే, ఈ బ్రేక్ కీవర్డ్ ఏం చేస్తుందంటే, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ని ఎప్పుడైతే ఈ బ్రేక్ ఇచ్చామో ఇక్కడ నుంచి అయితే ఆగిపోతుంది, ఫర్దర్గా అది ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, ఫర్దర్గా అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అంటే ఓవరాల్ ప్రోగ్రామ్ కాదు, పర్టికులర్ బ్లాక్లోనే మనం ఈ బ్రేక్ అనేది వాడతాం. ఓకే, ఈ బ్రేక్ లైక్ సపోజ్ మీరు మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ కింద ఒక 10 రూపీస్ తీసుకుందాం అనుకున్నారు. అప్పుడు మీరు 1 రూపీ 2 రూపీ అలా తీసుకుంటారు. అంటే 10కి రీచ్ అయినప్పుడు ఎస్, మీరు ఒక అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవడం ఆపేయాలి. లేదనుకుంటే మీరు సపోజ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, లేదంటే సమ్ ప్రాజెక్ట్ సబ్మిషన్లో వైవా 1 బై 1 పిలిచారు. ఫస్ట్ 10 నెంబర్స్ రండి, లేదంటే తర్వాత 20 నెంబర్స్ కావాలన్నారు. ఇక ఫస్ట్ 10 నెంబర్స్ రాగానే అది పర్టికులర్ థింగ్ అనేది స్టాప్ అయిపోవాలి. ఇలాంటి కొన్ని సినారియోస్ అనమాట. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఆగిపోవాలి, లేదంటే ఈ లూప్ అనేది ఆగిపోవాలి. ఓకే, లూప్ అనేది మీకు తిరుగుతూ ఉంటుంది. ఏంటి, మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పి సమ్ ఏ ప్రింట్ చేస్తారు. ఇక్కడ మీరు ఫర్ లూప్ ఏం రాస్తారు, ఫర్ లూప్ సమ్ కండిషన్ రాసి అప్ టు 10 నెంబర్స్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారు. డిస్ప్లే చేసేటప్పుడు 1 2 3 అని ప్రింట్ చేద్దాం అంటున్నారు. బట్ మీరు కండిషన్ పెట్టారు ఇక్కడ, ఇఫ్ ఏ ఈక్వల్ టు 6 అయితే బ్రేక్ అయిపోమంటున్నారు. బ్రేక్ అయితే ఏంటంటే అప్పుడు ఏంటి, లూప్ బ్రేక్ ఇస్ నథింగ్ బట్ ఈ లూప్ లో నుంచి బయటకు వచ్చేయడానికి అది హెల్ప్ చేస్తుంది బ్రేక్. ఇక్కడ అంటే లూప్ అనేది ఫర్దర్ కంటిన్యూ అవ్వదు. బట్ లూప్ నార్మల్గా అయితే ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది, అంటిల్ ద డిస్సాటిస్ఫై ద కండిషన్. ఫర్ లూప్ లో మనం ఏదైతే కండిషన్ ఇచ్చామో అది సాటిస్ఫై అవ్వలేనంత వరకు కూడా, అయినంత వరకు అది అవుతుంది. అవ్వలేనప్పుడు ఫర్ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. బట్ ఇన్ అదర్ వే టు ఎండ్ ఏ లూప్ యూ కెన్ యూజ్ ద బ్రేక్ కండిషన్. నార్మల్ గా ఇలా మనం కండిషన్ పెట్టుకున్న బ్రేక్ రాస్తే ఆటోమేటిక్ లూప్ లోకి ఎంటర్ అవ్వగానే బ్రేక్ అయిపోతుంది. బట్ ఈ పర్టికులర్ మూమెంట్ లో ఈ లూప్ అనేది స్టాప్ అయిపోవాలి అన్నప్పుడు విల్ యూజ్ ద బ్రేక్ అనమాట. మరి ఇక్కడ ఎప్పుడు వాడుతున్నాం అంటే, నార్మల్గా ఎగ్జిక్యూషన్ అనేది సీక్వెన్షియల్ గా జరుగుతూ వస్తుంది కదా మనకి జావాలో. సో అప్పుడు మన స్విచ్ అనేది సపోజ్ నేను 2 అని ఇచ్చాను. 2 అంటే ఏం కావాలి, సపోజ్ మంత్ ప్రోగ్రామ్ లో 2 ఇస్తే ఫెబ్ ప్రింట్ అవ్వాలని నేను ప్రోగ్రామ్ రాశాను. నేను 2 పాస్ చేస్తాను, ఫెబ్ అని ప్రింట్ అయింది. సో తర్వాత రిమైనింగ్ కేసెస్కి వెళ్ళకూడదు, అది వెళ్ళకూడదు, అంటే అది కంటిన్యూ చేసేస్తుంది ప్రోగ్రామింగ్. అలా వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రతి కేసుకి కంప్లీట్ అయిన వెంటనే బ్రేక్ ఏ బ్రేక్, ఈ స్విచ్ కేస్ అనేది బ్రేక్ అయిపోమని చెప్పి మనం మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, అందుకని కేస్ అండ్ చేతి మీరు ఇక్కడ లాజిక్ రాసిన లాజిక్ అండ్ బ్రేక్ అనేది ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే మనం ఏదైతే కేసు నెంబర్ ఇచ్చామో ఆ కేసుకి ఏదైతే కేసు సంబంధించిన వాల్యూ ఇచ్చామో
దానికి మ్యాచ్ అని కేసు ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యి ఇది స్విచ్ కేసు నుంచి బయటకు వచ్చేస్తుంది. లేదంటే ఏమవుతుందంటే మనం ఏదైతే కేసు ఇచ్చామో అక్కడికి వెళ్ళి అది ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత కూడా కంటిన్యూ అయిపోతుంది అనమాట. దాని తర్వాత నుంచి కూడా ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. దట్స్ ద హెల్ప్ ఆఫ్ ద బ్రేక్. బ్రేక్ ఏం చేస్తుందంటే స్విచ్ నుంచి ఫర్దర్ కేసెస్కి ఎంటర్ అవ్వకుండా ఇది మనం హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది మనం సింపుల్గా చూద్దాం ఒకటి ఎగ్జాంపుల్. క్వశ్చన్స్ సార్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ స్టూడెంట్ పర్సంటేజ్. షేట్ మీకు పర్సంటేజ్ అంటే ఎట్లా చేస్తారు? మనకి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ యావరేజ్ చేస్తారు. ఆ యావరేజ్ని పర్సంటేజ్ ఫార్ములా ఉంటుంది, అది యూజ్ చేస్తారు అంతే. అన్ని ప్లస్ చేస్తారు, దాన్ని బై చేసి ఇచ్చేస్తారు. దానికి ఇఫ్ ఎల్స్ అవసరం లేదు. ఇఫ్ ఎప్పుడు డిసైడ్ అవుతుంది? ద పర్సంటేజ్ బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్. ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ ఏ గ్రేడ్ డిసైడ్ చేస్తారు. ఇఫ్ దట్ యావరేజ్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ ద పర్టికులర్ మార్క్. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి అథమెటిక్ ఆపరేటర్ సరిపోతుంది. ఇక్కడ ఇఫ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ ద స్టూడెంట్ హ్యాస్ దీస్ మెనీ మార్క్స్ ఆర్ గ్రేటర్ దెన్ 85, గ్రేటర్ దెన్ బిట్వీన్ 85 to 100. అంటే ద స్టూడెంట్స్ మార్క్స్, ద యావరేజ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 85 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ఉన్నప్పుడు వి విల్ డిస్ప్లే ఎ స్టూడెంట్ పాస్ ఇన్ ద డిస్టింక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద స్టూడెంట్ మార్క్స్ ద లెస్ దెన్ 85 ఆర్ గ్రేటర్ దెన్ 70, ఓకే, ద స్టూడెంట్ పాస్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ అని పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అయిన తర్వాత చూస్తాం. క్యాలిక్యులేషన్ మనకి ఇఫ్ ఎల్స్ ఓన్లీ వి విల్ యూజ్ ఫర్ ద చెకింగ్ ద కండిషన్ టు డిస్ప్లే ఆర్ చెక్ ఆర్ పెర్ఫార్మ్ పర్టికులర్ యాక్షన్. అంతే, పర్టికులర్ యాక్షన్ పెర్ఫార్మ్ చేయడానికి ఒక కండిషన్ ఇచ్చేది అంతే. లాజిక్ అనేది మనం మామూలుగా లాజిక్ రాసుకుందాం అంతే. ఇఫ్లో క్యాలిక్యులేట్ పర్సంటేజ్ చేయడానికి, లేదంటే ప్రైమ్ నెంబర్ కాదో చెక్ చేసే లాజిక్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఆ లాజిక్ అనేది మనం లాజిక్ రాస్తాం. ఓకే, తర్వాత మనం లీప్ ఇయర్ కాదా అని చూస్తాం. లీప్ ఇయర్ కాదంటే లాజిక్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ సాటిస్ఫై అయితే మల్టిపుల్ కండిషన్స్ పెడతాం కదా, ఇవన్నీ సాటిస్ఫై అయితే ఎస్ లీప్ ఇయర్, లేదంటే కాదు. బట్ దానికి సంబంధించిన ఏదైతే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేసి లాజిక్ రాస్తున్నామో అదంతా కూడా నార్మల్ లాజిక్ రాయాలి. ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చేసడానికి ఎక్కడ ఉంటుంది రాసేద్దాం. స్విచ్ కేస్ స్టేట్మెంట్ about that yield something it will define, but okay, let us discuss. సో ఇలాంటి మోడిఫికేషన్ చేసినప్పుడు ఈ యొక్క వేరియబుల్ ఏంటి ఇక్కడ యూస్ చేస్తాం, ఇక్కడ యూస్ చేస్తాం. ఏం చేస్తుంది, మనం ఆల్టర్ చేయొచ్చు. అలా అన్ని చోట్ల ఎక్కడైతే యూస్ చేసిన అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవ్వాలంటే టు సెలెక్ట్ దిస్ వాల్యూ, షిఫ్ట్ ఆల్ట్ ఆర్ మీన్స్ రీఫ్యాక్టర్. ఓకే, ఇది వేరియబుల్ కాదు కాబట్టి అవ్వట్లేదు. సపోజ్ ఇది నేను దీనికి ఇచ్చిన, ఇప్పుడు దీన్ని మాడిఫై చేద్దాం అనుకున్నాను. అంటే 3 ప్లేస్లో ఇక్కడ మళ్ళీ దీన్నే వేరియబుల్ నేమ్ మార్చాలన్నప్పుడు ఇక్కడ 1 పెట్టి, ఇక్కడ మళ్ళీ 1 పెట్టి, ఇలా చేసుకుని వెళ్ళి కన్నా దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఈ యొక్క వేరియబుల్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఆల్ట్ ఆర్ 3 కీస్ ఒకటేసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి రిలీజ్ చేసిన తర్వాత దీన్ని మనం ఇక్కడ ఏం చేస్తే అక్కడ అన్ని ప్లేస్లో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా 1 ప్లేస్లో చేంజ్ చేస్తే. ఓకే, ఆల్ట్ షిఫ్ట్ ఆర్ ఇస్ నథింగ్ బట్ రీఫ్యాక్టర్ అన్నమాట. ఓకే, చేసేద్దాం. లాజిక్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓన్లీ మనకి ప్రింట్ చేసుకోవడానికి స్విచ్ కేసెస్ వేరే దానికి కాదంటే కాదు. మనం మల్టిపుల్ ఇఫ్ ఎలా అయితే మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎలా అయితే రాసుకున్నాం, ఇఫ్ అయితే ఇది అవ్వకపోతే ఇది అవ్వకపోతే ఇది అని ఎలా అయితే మనం ముందుగా లాజిక్ పెట్టుకుని ఉంచుకుంటున్నామో ద స్విచ్ కేస్ ఆల్సో ద సిమిలర్. సో బట్ ఏ సినారియోలో ఇది వాడతామంటే మనం
ఒక వాల్యూ ఇచ్చినప్పుడు, వాల్యూ కండిషన్ కాదు, ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఆ వాల్యూ బేస్ చేసుకుని ఈ యొక్క యాక్షన్ జరగాలి. వాల్యూ బేస్ చేసుకుని ఈ యొక్క యాక్షన్ జరగలేనప్పుడు ఏదైతే వాల్యూ ఏదైతే కైండ్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయో ఆ యొక్క యాక్షన్ జరగడానికి మనం ఇది ఇస్తాం అనమాట. లైక్ మీరు చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుంటారు కదా. లైక్ ఏంటి, మనం మొబైల్లో కూడా ఐవీఆర్ ఉంటుంది. వన్ సెలెక్ట్ చేసి ఇది అవ్వాలి, టూ ఇస్తే ఈ యాక్షన్ జరగాలి అని ఒక మెనూ ఇస్తారు కదా మనకి. ఆ మెనూ అనమాట. ఫస్ట్ ఏంటి, మనకి ఎన్నైతే మెనూస్ ఉన్నాయో అన్ని మెనూస్కి కేస్ వన్కి ఒకటి, కేస్ టూకి ఇలా మనకి మల్టిపుల్ కేసెస్ రాసిస్తారు. ఓకే, ఇలా మల్టిపుల్ కేసెస్ రాసేస్తారు. గెట్ కేస్ నెంబర్ నాట్ యాక్సెప్టెడ్, అందుకే ఇది ఇస్తుంది, నేను మోడిఫై చేసేస్తున్నాను, టెన్షన్ పడకండి. ఓకే, వన్ ప్రెస్ చేస్తే ఇది జరుగుతుంది, టూ ప్రెస్ చేస్తే ఇది జరుగుతుంది అని అది చెప్తుంది కదా మనకి. ఓకే, సో అప్పుడు ఏంటంటే అలా ఇన్పుట్, నేను ఒక ఇన్పుట్ వాల్యూ ఇస్తాను, ఆ వాల్యూ బేస్ చేసుకుని ఈ యొక్క లాజిక్ పెర్ఫామ్ అవ్వాలి. లేదా నేను ఇన్పుట్ చేసిన దాని ప్రకారం అవ్వాలి. అది ఎలా డిసైడ్ చేస్తామంటే, అఫ్ కోర్స్ ఇఫ్లో కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ ద గివెన్ ఇన్పుట్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఇఫ్ రాసి ఇఫ్ ఈక్వల్ ఇదంటే కూడా రాసుకోవచ్చు. బట్ ఏంటంటే దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్కి కొన్ని కొన్ని బెటర్గా ఫిల్ఫిల్ చేయడానికి దేర్ ఇంట్రడ్యూస్ ద స్విచ్ అనమాట. నేను ఈ వాల్యూ ఇస్తే దాన్ని మ్యాచ్ అయిన కేసు అని ముందుగా డిఫైన్ చేసుకుంటాం, దాని యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇక నేను ఇప్పుడు 4 అనేది పాస్ చేస్తున్నాను. జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఓకే, కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమైంది, 4 పాస్ చేస్తే ఏప్రిల్ వచ్చింది. అంటే నేను ఇచ్చిన ఇన్పుట్ ఇది ఆబ్జెక్ట్ వేరియబుల్, మీకు తెలిసిన కదా, వేరియబుల్లోకి నేను వాల్యూ అసైన్ చేస్తాను, ఆ వాల్యూ అనేది. లేదనుకుంటే నేను ఏది ఇస్తే అది అవ్వాలంటే మీరు ఇక్కడ ఏం చేయాలి, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని యూజ్ ద స్కానర్. సో ఇక్కడ నేను రీడ్ చేయాలి, ఇన్పుట్ అనేది అని చేయాలి. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇన్పుట్, మీన్ హార్డ్ కోడెడ్ వాల్యూ, ఇది నేను హార్డ్ కోడెడ్ వాల్యూ 4 అంటే ఎవ్రీ టైం నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా ఇట్ విల్ డిస్ప్లే 4, మీన్ 4 ఇస్తే ఏప్రిల్ వస్తుంది అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐఎమ్ రీడింగ్ ఇయర్ స్కానర్ డాట్, మీరు ఇలా కంట్రోల్ స్పేస్ నొక్కితే సజెషన్స్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇంట్ స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్, బిఫోర్ దట్ ఇట్స్ నాట్ డాట్ println, ప్లీజ్ ఎంటర్ ద మంత్ నెంబర్ అని చెప్పేసి అంటాం. అప్పుడు యూజర్ విల్ ఎంటర్ ద మంత్ నెంబర్. ఓకే, నేను 3 ఎంటర్ చేస్తాను, అప్పుడు 3 ఏప్రిల్ కూడా వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చింది, ఇందా మీకు ఇదే సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా 3 అంటే మార్చ్ ఒకటి డిస్ప్లే ప్రోగ్రామ్ ఆగిపోవాలి. బట్ నేను కేస్ మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఫర్దర్గా అది కంటిన్యూ అయిపోతుంది. నువ్వు ఫర్దర్గా కంటిన్యూ అవ్వకు బాబు, ఈ స్విచ్ కేసుకి ఇన్పుట్ ఇస్తే అది పెర్ఫామ్ అయ్యి ఏ కేసు అయితే పాస్ చేస్తానో అక్కడ అక్కడ నుంచి ఆ యొక్క కేసు ఒకటి ఎగ్జిక్యూట్ చేసి అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపో అని చెప్పాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ బ్రేక్ పెట్టాలి. బ్రేక్ ఇస్ ద కీవర్డ్. అప్పుడు ఇస్తే అక్కడ బ్రేక్ వేస్తాను అనమాట. ఓకే, నా నేను మళ్ళీ 3 ఎంటర్ చేసినప్పుడు మనకి ఏప్రిల్ నెక్స్ట్ వెళ్దాం అనమాట. అలాగే హ్యావ్ టు డిక్లేర్ ఫర్ ఈచ్ కేస్, అంటే ఫర్దర్ కేసెస్ ఏం కూడా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అని అన్నప్పుడు. ఓకే, సో దట్ ఇఫ్ ఇట్స్ నెవర్ ఎగ్జిక్యూట్ ద సీక్వెన్షియల్ ఆర్డర్ అనమాట. ఓకే, ఫర్దర్గా నెక్స్ట్ ఉన్న లాజ్కి ఎగ్జిక్యూషన్ జరగకుండా ఇట్ విల్ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద స్విచ్ కేస్. ఓకే, సపోజ్ హియర్ ఐ మెన్షన్ యాజ్ ఇన్పుట్ 6. ఓకే, నో యాక్షన్ పెర్ఫామ్, యాక్షన్ పెర్ఫామ్ అవ్వదు. అలా నేను స్విచ్ కేస్కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇలా అంటే ఇన్పుట్ ఎలా, స్విచ్ కేస్కి ఇన్పుట్ ఇచ్చినట్టు మీరు ఎలా డిసైడ్ అవుతున్నారంటే ప్రోగ్రామ్ అనేది ఇదే ఆర్డర్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతా వస్తుంది. ఇన్పుట్ ఇచ్చిన ఇదే వాల్యూ ఇక్కడ నేను పాస్ చేసింది కాబట్టి 1 by 1 ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది, అదొక వేరియబుల్ స్టోర్ చేసుకున్న తర్వాత స్విచ్ కేసులోకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆబ్వియస్గా మనం ఎంటర్ చేసిన వాల్యూ ఇందులో తీసుకుంటుంది అనమాట. అప్పుడు ఏం యాక్షన్ పెర్ఫామ్ అవ్వలేదంటే మనం ఇచ్చిన కేసు పాస్ అవ్వాలి. ఐ మీన్ మనం ఇచ్చిన కేసు నెంబర్తో ఏం కేసు మనం డిఫైన్ చేసి ఉంచలేదు అని చెప్పేసి మీనింగ్. సో అలాంటప్పుడు ఏమన్నా అలా నేను ఇచ్చిన కేసుకి ఏది జరగలేదు, ఐ మీన్ ఏమంటారు,
ఇచ్చిన కేసుతో ఏమీ లేదు అన్నప్పుడు ఏం జరగాలంటే సంథింగ్ యూ హ్యావ్ టు డిస్ప్లే లైక్ దిస్. ఇది ఎక్సెప్షన్ కాన్సెప్ట్, అది మీకు అర్థం కాదు తర్వాత. ఓకే, నో కేస్, నో కేస్, అంటే నో కేస్ ఫౌండ్ బెటర్, సంథింగ్ సమ్ మీనింగ్ఫుల్ మెసేజ్. Did I miss anything here? నో కేస్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఓకే, సేమ్ వే దిస్ ఈజ్ ఓన్లీ బిలాంగ్స్ టు దిస్ వన్. అక్కడి నుంచి అయితే కేసు నేను ఇచ్చాను, ఈ కేసు వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే కేసు లోపల నేను పాస్ చేసినప్పుడు ఏదో ఒక యాక్షన్ జరుగుతుంది. నేను పాస్ చేసిన ఇన్పుట్ బేస్ చేసుకుని ఏది వన్ యాక్షన్ ఎట్ ఎ టైం వన్ యాక్షన్ పెర్ఫామ్ అవుతుంది. ఓకే, మళ్ళీ అనేది అది ఆగిపోతుంది. ఓకే, మళ్ళీ నేను ఇన్పుట్ ఎంటర్ చేయాలంటే ఈ షుడ్ కాల్ దిస్ మెథడ్ అగైన్. ఓకే, మీన్ దిస్ స్విచ్ మళ్ళీ కాల్ చేయాలి. నార్మల్గా అయితే మనం ఏదైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో, ఓకే ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి. మనం జనరల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇలా అవుతున్నప్పుడు సీక్వెన్షియల్ ఆర్డర్లో ఇలా టాప్ టు బాటమ్ అప్రోచ్ అలా ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ మళ్ళీ ఇక్కడికి మనం తీసుకెళ్ళాం, ఈ లైన్ ఆఫ్ దానికి ఇక్కడికి తీసుకెళ్ళాం. ఓకే, ఇలా తీసుకెళ్ళాలంటే ఇక్కడ మనకి మెథడ్స్ విల్ హెల్ప్ చేస్తాయి అనమాట. మెథడ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ మెథడ్ లోకి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ నేను సేమ్ మెథడ్ కాల్ చేస్తాను. అప్పుడు మళ్ళీ అది మెథడ్ ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ కాల్ ద మెథడ్ రికర్సివ్నెస్. ఓకే, అది మీరు చూడండి ఒక ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద మెథడ్ రికర్షన్, హౌ ఇట్ విల్ వర్క్ అనేది మీరు మెథడ్స్ రాశారు కదా అందులో జస్ట్ మీరు మీన్ చదివి చూడండి గూగుల్ చేసి, అర్థం మీద వెళ్ళను, లేదంటే మళ్ళీ మీకు దాని మీద ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు మీరు చెప్పొచ్చు కదండి, అంటే మీరు కూడా అంటే బీటెక్ మనకి ప్రొఫెషనల్ కోర్స్ అంటారు కదా. ప్రొఫెషనల్ కోర్స్ అంటే యు ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత యు ఆర్ క్వాలిఫై ఫర్ ద డూయింగ్ సమ్ ప్రొఫెషనల్ మీనింగ్. సో మీరు ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసి ప్రొఫెషనల్ రెడీ అయ్యారంటే యూ షుడ్ హ్యావ్ సమ్ సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్. ఇలా మన స్కిల్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి బోర్డు మీద చెప్తాను, నేను కూడా అట్లనే విన్నాను, బోర్డు మీద చెప్తే రాసి చూసి రాసి చేసి చేసుకున్నాం. బట్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళు చెప్తే నేర్చుకోవాలి, ఒకళ్ళు చెప్తే చేయాలి, ఒకళ్ళు మనం మానిటర్ చేస్తేనే రూల్స్ ఫాలో అవ్వాలి, ఒకళ్ళు మనం చూడకపోతే వీ కెన్ బ్రేక్ రూల్స్, వీ కెన్ ఇగ్నోర్ ద వర్క్ అనేవి మన మైండ్లోంచి తీసేయండి. ఓకే, మీరు యాజ్ ఏ అందుకే మీరు బీటెక్ ఈజ్ అ ప్రొఫెషనల్ కోర్స్. తర్వాత కూడా చదవచ్చు, చదవకూడదని నేను అనట్లేదు. బట్ అండ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కాల్ ఫర్ ద ప్రొఫెషన్, అంటే ప్రొఫెషనల్ లాగా ఉండండి. ఓకే, సంథింగ్ ఏదైనా నేర్చుకోవాలంటే ఎవరు ఏదో చెప్పారు, ఏదైనా నేర్చుకోకపోతే వీళ్ళు మనకి చెప్పలేదు, వీళ్ళు మనకి హెల్ప్ చేయలేదు, ఈ కైండ్ ఆఫ్ థింగ్ లోంచి బయటకు వచ్చేయండి మనకి. ఓకే, ఏదైనా మీకే, మీ కొరకు, మీకోసం కాబట్టి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి నేర్చుకోండి ప్రతిదీ కూడా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. అంటే ప్రతిసారి మన దగ్గర దాన్ని ఏమంటారు, స్లేట్ పెన్సిల్ తీసి అది చేసే వాళ్ళు ఉండరు. యా, దిస్ ఈస్ అబౌట్ ద స్విచ్ కేస్. స్విచ్ అండ్ బ్రేక్ గురించి కూడా మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ద సేమ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ కూడా సింపుల్ క్విక్ గా చెప్పేస్తే ఇట్ విల్. సో సింపుల్ గా మనం ఫస్ట్ ఫర్ లో ప్రాసెస్ కొందాం, డిలే ఎనీథింగ్. ఓకే, ఇంట్ I equal to 0. This is the initialization section as I explained yesterday. Next, the condition like I less than or equal to 10, semicolon, and I plus plus. Someone is sending a message. ఓకే, ఇలా మనకి 10 నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తుంది ఇక్కడ నార్మల్ గా. ఇది నార్మల్ గా ఏంటి, నేను లూప్ ఎక్కడి వరకు రన్ చేయమంటూ దిస్ సాటిస్ఫై ద కండిషన్, అంటే 10 వరకు మనకి నెంబర్స్ అనేది ఇక్కడ బికాస్ ఆఫ్ హియర్ ఐ మెన్షన్ ద లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్. ఇది ఆల్రెడీ మనకు కొంచెం ఇనిషియలైజేషన్ సెక్షన్. దిస్ ఇస్ ద కండిషన్. వీ కెన్ రైట్ ద నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ థింక్. ఓకే, ఇది నార్మల్ మనకి 10 నెంబర్స్ క్లిక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్రేక్ ని మనం సపోజ్ ఈ లూప్ మనం బ్రేక్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద బ్రేక్. నార్మల్ గా బ్రేక్ బ్రేక్ వాడితే ఏమవుతుంది, ఫస్ట్ లూప్ లోకి ఎంటర్ అయింది, ప్రింట్ అయింది, బ్రేక్ అయిపోయింది. నార్మల్ బ్రేక్ అయితే ఫర్దర్ గా లూప్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ మనకి స్పెసిఫిక్ రేంజ్ రీచ్ అయిన తర్వాత బ్రేక్ అవ్వాలంటే వీ హావ్ టు యూజ్ ద కండిషన్ ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 6. ఇక్కడ మీరు చూడండి, నేను ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేయలేదు బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్
ఆఫ్టర్ ద ఇఫ్ స్టేట్మెంట్ కాబట్టి ఒక లైనే ఉంది కాబట్టి ఆఫ్టర్ ద ఇఫ్ స్టేట్మెంట్ నేను ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ వాడితే ఎన్ని సింటాక్స్ ఎర్రర్ వస్తా అంటే ఏమి రాదు. ఓకే, యూ కెన్ యూస్ ద బోత్. బట్ సింగిల్ లైన్కి అవసరం ఇట్స్ అన్ ఆప్షనల్. దట్స్ వాట్ ఐ మీన్ టు కన్వే. ఓకే, ఇక్కడ మనకి ఇట్లా చేసినప్పుడు ద సిక్స్ తర్వాత ఆగిపోయింది. ఫర్దర్ గా లూప్ అనేది మనకి ఆగిపోయింది. ఓకే, దిస్ ఇస్ ద బ్రేక్. బ్రేక్ ఇస్ నథింగ్ బట్ బ్రేక్ అని ఎప్పుడైతే మనం రాస్తామో ఇట్ విల్ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద ఫర్ లూప్. ఎన్ని ఫర్ లూప్ నుంచి బయటకు వస్తుంది? ఓన్లీ ఒక్క ఫర్ లూప్ నుంచే బయటకు వస్తుంది. మనకి ఇఫ్ కండిషన్ లాగే ఇన్నర్ ఫర్ లూప్ కూడా మనం రాసుకోవచ్చు. ఫర్ లో ఫర్ కూడా మనం రాసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఫర్ రాశాను. ఫర్ ఇఫ్ ఫర్ సమ్ int k equal to 0. Okay, k less than or equal to 1. Okay, now down to tell them. Okay, ఇక్కడ 2 ఇస్తలే for your understanding purpose. I can use println something. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ద ఫస్ట్ లూప్ వచ్చింది, ఇది కంప్లీట్ అయింది. 6 తర్వాత ఆగిపోయింది. ఇదేంటి? సెకండ్ ఫర్ లూప్ లో వాల్యూ నేను ప్రింట్ చేసింది, ఇది k. ఓకే, k ఈక్వల్ టు 0 ప్రింట్ అయింది, k ఈక్వల్ టు 1 ప్రింట్ అయింది, k ఈక్వల్ టు 2 ప్రింట్ అయింది. అంటే ఈ 2 వరకు ఈ ఫర్ లూప్ అనేది ఆగలేదు. బట్ ఈ ఫర్ లూప్ ఎప్పుడు ఆగిపోతుంది? 6 దగ్గర ఆగిపోతుంది. అంటే బ్రేక్ అనేది, అంటే ఫర్ లూప్ లో బ్రేక్ రాస్తే ఫర్ బ్రేక్ అయిపోతుంది అనుకుంటే ఇలాంటి సినారియోలో అది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి చెప్తాను. ఓన్లీ ఏ ఫర్ లూప్ లో అయితే ఈ బ్రేక్ అనేది ఎన్క్లోజ్డ్ అయి ఉందో ఈ పర్టికులర్ బ్లాక్ వరకు ఈ పర్టికులర్ ఫర్ లూపే బ్రేక్ అవుతుంది. ఓన్లీ వన్ లూప్. ఓకే, ఓన్లీ ఈ లూప్ నుంచి మటుకే బయటకు వస్తుంది. మళ్ళీ ఇది ఈ లూప్ కూడా అవ్వాలంటే వీ హ్యావ్ టు రైట్ వన్ మోర్ బ్రేక్ హియర్. సో మీరు చూడండి, ఒక లూపే వచ్చింది. తర్వాత ఫస్ట్ ఈ ఫర్ లూప్ లోకి ఎంటర్ అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ ఫర్ లో యాక్షన్ అంతా పెర్ఫామ్ చేసింది. ఇక్కడికి వచ్చేసరికి బ్రేక్ అయిపోయింది, నెక్స్ట్ వెళ్ళలేదు. అప్పుడు దీని నుంచి 6 అయ్యాక బయటకు వచ్చింది. 6 అయిన తర్వాత మళ్ళీ ఇది యాక్షన్ చేసి మొత్తం ఇది కూడా బ్రేక్ అయింది. అప్పుడు ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చింది. ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్ విల్ పెర్ఫామ్ నార్మల్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతుంది. ఓకే, అండ్ అనుకోండి ఎండ్. సో ఫర్దర్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది ఎప్పుడైతే నేను ఇక్కడ రాయలేదో ఇట్ విల్ వన్ బ్రేక్ వన్ ఫర్ వన్. ఈ బ్రేక్ అని ఇద్దరు ఎన్ని బ్రేక్ మల్టిపుల్ కండిషన్ పెట్టి మల్టిపుల్ బ్రేక్స్ రాసుకున్నా సరే, ఎప్పుడైతే ఈ యొక్క నెస్టెడ్ ఫర్ లూప్ లో మీరు ఎన్ని బ్రేక్లు రాసినా సరే ఇట్ విల్ ఓన్లీ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద వన్ లూప్. ఓన్లీ ఒక స్టేజ్ వరకే బయటకు వస్తుంది. ఇది మళ్ళీ ఇక్కడ రాస్తే ఈ స్టేజ్ నుంచి మళ్ళీ అవుటర్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇలా మల్టిపుల్ స్టేజెస్ వైజ్ వన్ స్టేజ్ స్విచ్ అవుతూ అది ఎగ్జిట్ బయటకు వస్తుంది అనమాట. ఓకేనా? క్లియరా బ్రేక్ వరకు? ఓకే, నౌ అబౌట్ కంటిన్యూ. ఇఫ్ కంటిన్యూ ఇస్ నథింగ్ బట్ ఆ యొక్క వర్డ్ చూసి మీరు కన్ఫ్యూజ్ పడకండి. ద కంటిన్యూ ఇస్ నథింగ్ బట్ కంటిన్యూ అవ్వడం కాదు, స్కిప్. దట్స్ మీనింగ్ ఇస్ స్కిప్ అనమాట. సపోజ్ i ఈక్వల్ టు 3 అయింది అనుకోండి, నేను ఇక్కడ కంటిన్యూ రాస్తున్నాను. కంటిన్యూ ఇస్ ఆల్సో కీవర్డ్. కంటిన్యూ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఇలా లూప్ అనేది 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. 1 by 1 లూప్ లో ఎంటర్ అయిన తర్వాత యాక్షన్ పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది కదా. ఈ యాక్షన్ పెర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది అనమాట. కంటిన్యూ అన్నారు, కంటిన్యూ అవ్వదు అంటున్నారు. ఏంటంటే ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అది మళ్ళీ ఫర్ లూప్కి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది, కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ ఫర్ లూప్ కి కంటిన్యూ చేస్తుంది, ఫర్దర్ ఎగ్జిక్యూషన్ అవ్వకుండా. ఫర్ లూప్ చెప్తున్నాం, ఫర్ లూప్ ని కంటిన్యూ చేయని చెప్పి. అర్థమైందా? కంటిన్యూ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కాదు. అంటే పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ప్రోగ్రామ్ కంటిన్యూ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఇది ఫర్దర్ ఎగ్జిక్యూషన్ అనేది ఆపేసి మళ్ళీ నెక్స్ట్ ఈ చెక్కి ఇక్కడికి వెళ్ళిపోమని మీనింగ్ అనమాట. అంటే ఈజ్ నథింగ్ బట్ i ఈక్వల్ టు 3 వచ్చినప్పుడు ఈ యొక్క యాక్షన్ అంటే ఫర్దర్ యాక్షన్ ని
యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫర్దర్ గా జరగాల్సిన యాక్షన్ స్కిప్ చేయమని మీ ఇంటెన్షన్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే చూడండి, త్రీ అన్నప్పుడు కంటిన్యూ చెప్పాం కదా, ఎందుకు కంటిన్యూ అవ్వలేదు ఇది? మీరు ప్రింట్ అయ్యేది ఇక్కడ జరుగుతుంది కదా, అందుకని నేను ప్రింట్ అయిపోతుంది. యాక్షన్ ఇది కదా, ప్రింట్ చేసే యాక్షన్ పైన రాసేస్తాం. సో మీరు ఇక్కడ చూస్తే 1 2 3 దగ్గర వాల్యూ అనేది ప్రింట్ అవ్వలేదు. అంటే ఈ యాక్షన్ అనమాట, యాక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి డిఫరెన్స్ కనబడట్లేదు. జనరల్గా ఈ కండిషన్ కూడా చెక్ చేయదు. అర్థమైందా? మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి, అంటే ఇందాక రాసిన సినారియోలో చూసుకున్నా సరే సంథింగ్ యాక్షన్ పెర్ఫామ్ చేయమంటున్నాను, అంటే ఫర్దర్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు అనేది ప్రూవ్ చేయాలని నా ఇంటెన్షన్. ఈ 3 వచ్చినప్పుడు చూడండి బ్రేక్ అవ్వలేదు, ఎందుకంటే 3 వచ్చినప్పుడు మళ్ళీ 3 వచ్చినప్పుడు బ్రేక్ అంటున్నాం. నిజంగా ఇది జరిగి ఫర్దర్గా కోడ్ కంటిన్యూ అవుతుందంటే లూప్ విల్ ఆటోమేటికల్ బ్రేక్. బట్ బ్రేక్ అవ్వలేదంటే మీనింగ్ ఏంటి? ఈ కంటిన్యూ అని రాసిన తర్వాత ఏ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఆటోమేటికల్ ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు దిస్ ఫర్ కండిషన్, ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్. మీన్స్ కంటిన్యూ ఈజ్ నథింగ్ బట్ స్కిప్ అనమాట. ఈ పర్టికులర్ వాల్యూ ఒక కండిషన్ పెట్టి మనం కంటిన్యూ రాసామంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు లూప్ ని స్కిప్ చేసేయి, నెక్స్ట్ లూప్ కి వెళ్ళిపో. స్కిప్ వన్ లూప్. మల్టిపుల్ లూప్ స్కిప్ చేయగలంటే యూ హావ్ టు యాడ్ ద మల్టిపుల్ కండిషన్స్. అర్థమైందా? దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంటిన్యూ. ద బ్రేక్ అండ్ కంటిన్యూ డిఫరెన్స్ అది. ఏదైనా లూప్ లో పర్టికులర్ పార్ట్ ని స్కిప్ చేయాలనుకుంటే, లూప్ జరుగుతున్నది 10 టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం, 10 టైమ్స్ మనం ప్రింట్ చేద్దాం అన్నప్పుడు ఈ పర్టికులర్ కండిషన్ వచ్చినప్పుడు అదొకటి స్కిప్ చేసేయి. ఈ యొక్క వాల్యూ వచ్చినప్పుడు మటుకు ఈ యాక్షన్ పెర్ఫామ్ చేయకు, మిగిలిన అన్నౌట్ వచ్చినప్పుడు ఈ యాక్షన్ పెర్ఫామ్ చేయి అనే సినారీ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే విల్ యూజ్ ద కంటిన్యూ అనమాట. కంటిన్యూస్ నథింగ్ బట్ ఇక్కడ మనకి స్కిప్ స్కిప్ స్కిప్. ఓకే, అందుకని 3 అనేది ఎక్కడ ప్రింట్ అవ్వలేదు. 3 వచ్చినప్పుడు ఏదైతే యాక్షన్ పెర్ఫార్మెన్స్, ఇదే యాక్షన్ అనుకోండి, ఇదే లాజిక్ అనుకోండి, ఏదైతే మనం లాజిక్ ఇచ్చామో అది పెర్ఫామ్ అవ్వకుండా ఇమ్మీడియట్లీ రిటర్న్ టు హిస్ లూప్ కండిషన్. ఇక్కడ వెళ్ళి మళ్ళీ కండిషన్ ఇచ్చేసి ఇట్ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ లూప్. కంటిన్యూ ఎందుకు మీనింగ్ వేసుకున్నా అంటే ద కంటిన్యూ ద లూప్ అనమాట. అంటే కంటిన్యూ అయిపోమంటే నెక్స్ట్ లూప్కి వెళ్ళిపోమని మీనింగ్. ఓకే, అర్థమైందా? ఫర్ అర్థమైందా ఫస్ట్ అందరికి? ఫర్ ఫర్ తర్వాత కండిషన్స్, ఇఫ్ కండిషన్, తర్వాత బ్రేక్ అండ్ కంటిన్యూ. అర్థమైందా? ఎనీ డౌట్స్? Which type of variables are allowed as expression? Yes, sir. I will check in further. Yeah. Any doubts on this from anyone? Clear? All clear? Clinic all clear? Hmm? ఈరోజు ఫ్రైడే కదా, వీకెండ్ కూడా ఎంజాయ్ చేద్దామంటే 2 పెద్ద ఇష్యూలు వచ్చినాయి. ఇప్పుడు క్లాస్ అయిపోయి వెళ్ళి ఫిక్స్ చేస్తా. ఏంటి సార్ ఇదంతా హ్యాపీగా చెప్తున్నాను అనుకుంటారా? అసలు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంజాయ్ చేస్తే ఎట్లా ఉంటుందంటే, మనం రాసిన కోడ్, ఇప్పుడు సపోజ్ బుక్ మై షో యాప్ డెవలప్ చేసిన వాళ్ళు మీ రిలేటివ్స్ ఎవరు ఉంటే దే విల్ ఎంజాయ్ ద ఫీల్. మనం రాసిన ప్రోగ్రామ్ అది వాళ్ళు మీరు యూస్ చేస్తున్నారు. మీరు రాసిన ప్రోగ్రామ్ మీరు నెట్ బ్యాంకింగ్ చేసుకుంటున్నారా, ఫీల్ బాగుంటుంది. దానికోసం పనిచేయండి. మనం రాసిన కోడ్ రియల్ వరల్డ్ లోకి వెళ్ళి వాళ్ళు యూస్ చేస్తుంటే ఆ ఫీల్ బాగుంటుంది అనమాట. వర్క్ చేయకపోతే కూడా ఆ ఫీల్ బాగుంటుంది. ఎలా సార్ వర్క్ చేతిలో చేయాలని ఉంటుంది, సరిగా వర్క్ చేయకపోతే. ఓకే, సో అట్లా చేయండి. మీరు డెవలప్ చేసిన ఒక ప్రోడక్ట్ యూజర్స్ ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తుంటే బాగుంటుంది ఆ ఫీల్. నేను డెవలప్ చేస్తాను, అలాగే మీరు కూడా ఏదో డెవలప్ చేస్తారు సంథింగ్. యా, ఎనీ డౌట్స్ ఆన్ దిస్ అపార్ట్ ఫ్రమ్ ద థింగ్స్? త్రూ లూప్స్, ప్యాటర్న్స్, ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అనదర్ డే. ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏముందమ్మా, లూప్స్ ఏం చేస్తారు? దీంతో మీరు ప్లే చేసేది, మీరు బ్రేక్ అండ్ కంటిన్యూతోనే ప్లే చేస్తారు. అదే ప్యాటర్న్స్ ప్రింట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు సపోజ్ ఇదే ఉందా, సింపుల్ చూడండి ఇట్లా ప్రింట్ అవుతున్నాయి కదా. మీరు ఏంటి పర్టికులర్ థింగ్స్ వచ్చినప్పుడు 1 వచ్చినప్పుడు నెక్స్ట్ ఎన్ని స్కిప్ చేయడం, తర్వాత 2 ప్రింట్ చేయడం, తర్వాత నెక్స్ట్ ఎన్ని ప్రింట్ చేయడం. అలా ఈ బ్రేక్ అండ్ కంటిన్యూతో ప్రోగ్రామ్స్ చూడండి మీకు అర్థమైపోతాయి.
ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ అంటే మనం చాలా ప్రోగ్రామ్స్ చెప్పాలి, అందుకని మీరు ప్రోగ్రామ్స్ నేర్చుకోకండి, ఆ ప్రోగ్రామ్ రాయడానికి కాన్సెప్ట్ నేర్చుకోండి. యూ కెన్ ప్లే త్రూ ద బ్రేక్ అండ్ కంటిన్యూ. యూ కెన్ రైట్ ఎనీ ప్యాటర్న్, వన్ రాయొచ్చు, టూ రాయొచ్చు, అంటే ఎప్పుడు ప్రింట్ అవ్వాలి, ఎప్పుడు స్కిప్ అవ్వాలి, ఎప్పుడు ప్రింట్ అవ్వాలనేది నార్మల్ ప్రింట్, ఈ ప్రింట్ ఎప్పుడు స్కిప్ అవ్వాలి అనేది ఆ గ్యాప్, ఏ కండిషన్ వచ్చినప్పుడు స్కిప్ చేయాలి, అప్పుడు మీకు కంటిన్యూ హెల్ప్ చేస్తుంది. మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్, ఈ లూప్ అనేది ఒక పాయింట్ ఆఫ్ రిపీటెడ్ గా, అంటే ఒక లైన్ మూవ్ అవడానికి లూప్స్ హెల్ప్ చేస్తాయి. తర్వాత ఎప్పుడు ప్రింట్ అవ్వాలి, ఎప్పుడు ప్రింట్ అవ్వకూడదు, ప్రింట్ అవ్వని స్కిప్ చేయడానికి ఇఫ్ కండిషన్స్, ఈ కంటిన్యూ అండ్ బ్రేక్, ఇవి హెల్ప్ చేస్తాయి. ఓకే, యూజింగ్ దీస్ ట్రిక్స్ యూ కెన్ ప్లే అరౌండ్. ఓకే, కాన్సెప్ట్ నేర్చుకోండి. మీరు కాన్సెప్ట్ చెప్తాను, ఈ కాన్సెప్ట్ మీకు ప్రాపర్గా అది చెప్పాను కదా, సింపుల్ గా. మీకు ఏదైనా ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, సింపుల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు, సింపుల్ గా సపోజ్ ఇట్లా ప్రింట్ అవ్వాలనుకోండి ఈ ప్యాటర్న్ లో. సో ఫస్ట్ ఇది మిడిల్ సెంటర్ చేసుకోండి, సెంటర్ లో ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఈ సెంటర్ వాల్యూ వచ్చే వరకు వాల్యూస్ ప్రింటింగ్ స్కిప్ అవ్వాలి, తర్వాత కూడా స్కిప్ అవ్వాలి, అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. తర్వాత దీనికన్నా తక్కువ ఎలిమెంట్స్ స్కిప్ అవ్వాలి. ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను 8 సెంటర్ కావాలి కాబట్టి 7 ఇచ్చినప్పుడు ఇటు త్రీ స్కిప్ అవ్వాలి. సో మధ్యలోది ఫోర్త్ వన్ ప్రింట్ అవ్వాలి. తర్వాత ఇటు టూ స్కిప్ అవ్వాలి. తర్వాత ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఈ మూడు ప్రింట్ అవ్వాలి. తర్వాత ఇక్కడ వన్ ప్రింట్ స్కిప్ అవ్వాలి. తర్వాత ఇట్లా ప్రింట్ అవ్వాలి. ఇది స్కిప్ అవ్వాలి. ఇట్లా ఆ స్కిప్ అండ్ కంటిన్యూ, నెక్స్ట్ లూప్కి వెళ్ళడం, ఎన్ని ప్రింట్ అవ్వాలి, ఎన్ని స్కిప్ అవ్వాలి. అలా మీరు ఈ ప్యాటర్న్ లో ప్రింట్ చేస్తారు, ఈ ప్యాటర్న్ యూజ్ చేస్తారు, లేదంటే ఇట్లా కే రాస్తారా, ఇట్లా ప్రింట్ చేసుకుంటారా. ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రింట్ అవ్వాలి, ఎప్పుడు ప్రింట్ అవ్వకూడదు, ఇవన్నీ కూడా మీరు ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇదే స్క్వేర్ లోనే ఆలోచించండి. ఈ స్క్వేర్ లో ఈ యొక్క ఆమ్, దీన్ని ఏమంటారు, రోస్ అండ్ యొక్క కాలమ్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచించండి. నెంబర్స్ ప్రకారం ఎన్ని ప్రింట్ అవ్వాలి, ఏ పొజిషన్ లో ప్రింట్ అవ్వాలి, ఎక్కడ స్కిప్ అవ్వాలి, ప్రింట్ అవ్వాలా స్కిప్ అవ్వాలా, ఇట్లా ఆలోచించుకుని చేసుకుంటే సరిపోద్ది. స్కిప్ అవ్వడం ఎలా మీకు తెలుసు, ప్రింట్ అవ్వడం ఎలా తెలుసు, అండ్ లూప్ నెక్స్ట్ లైన్ ఎలా తీసుకెళ్ళాలో మీకు తెలుసు, కండిషన్ ఎలా సెట్ చేయాలో మీకు తెలుసు. ఇవన్నీ కూడా కాన్సెప్ట్ యూజ్ చేసి కెన్ స్టార్ట్ ప్రోగ్రామ్. ఓకే, వైల్ అండ్ కండిషన్ సేమ్ లైక్ ఇఫ్ లాగే. బట్ వైల్ అని ఎందుకు అన్నారంటే, ఇఫ్ ఉంది కదా మరి ఇంకెందుకు అంటే, ఒక పర్టికులర్ యాక్షన్ ఉన్నప్పుడు ఈ యాక్షన్ రిపీటెడ్ గా వైల్, ఇఫ్ అంటే అయితే ఇది, అవ్వకపోతే ఇది, చేస్తే ఇది, చేయకపోతే ఇది అని కండిషన్స్. నెక్స్ట్ ఫర్ కూడా ఉంది. ఫర్ అంటే ఇక్కడ వరకు కండిషన్ ఇవ్వచ్చు కదా, ఫర్ కూడా. ఫర్ కి ఇచ్చి ఇక్కడ వరకు కండిషన్ ఇస్తున్నారు కదా మీరు, ఫస్ట్ ఇనిషియలైజేషన్ సెక్షన్ అంటున్నారు, తర్వాత కండిషన్ అంటున్నారు, తర్వాత ఇంక్రిమెంట్. ఆ డిపెండ్ మీకు తెలియదు ఎప్పుడు ఎండ్ అవ్వాలో, జరుగుతూనే ఉండాలి. ఒక పెద్ద లైన్ ఉంది, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలో మీకు మీకు తెలియదు. బట్ ఎప్పుడు సంథింగ్ ఈ లైన్ లో ఉన్న డేటా ఫిక్స్ అయిపోయినప్పుడు, మీకు నెంబర్ తెలియదు. నేను ఒక లాజిక్ అనేది ఎప్పుడు ఎండ్ చేయాలో మీకు తెలియని అన్నప్పుడు ఇది గోవిత బయలు అనమాట. ఎగ్జాక్ట్ గా కండిషన్ తెలియనప్పుడు, ఒక పర్టికులర్ యాక్షన్ ఉంది, రిపీటెడ్ గా జరగాలి, అది ఎన్నిసార్లు జరగాలి మీకు తెలియదు. అంటే ఏంటి, సపోజ్ మీరు ఇన్ ఫ్యూచర్ ఏం చేస్తారంటే, ఒక లిస్ట్ లోని ఎలిమెంట్స్ ని ఇటరేట్ చేస్తూ ఉంటారు. అంటే లిస్ట్ లో లెంత్ తీసుకుని లెంత్ పెట్టుకోవచ్చు కదా, ఫర్ లూప్కి వెళ్ళొచ్చు కదా, అంటే అంత ఇనిషియలైజ్ చేసుకుని కండిషన్ ఇచ్చి ఇంత బదులు ఏంటంటే, అప్పుడు ఏంటంటే సింపుల్ గా నేను లిస్ట్ డాట్ నెక్స్ట్ అని యూజ్ చేస్తాను. ఆర్ కంటైన్స్ ఉన్నప్పుడల్లా కండిషన్ ఏం చేస్తాను, ఎస్ ఎలిమెంట్ ఉంది, నెక్స్ట్ ఎలిమెంట్ ఉంది, నెక్స్ట్ ఎలిమెంట్ ఉంది, నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్. లైక్ మన లైన్ లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ వైల్ లూప్ ఏజ్ అయితే బట్టి, నేను ఇక్కడ నుంచుని లైన్ లో ఉన్న వాళ్ళని అయిపోయిన ఎస్ నెక్స్ట్ అంటూనే ఉంటాను. కండిషన్ ఏం చెక్ చేసుకోండి, సింపుల్ గా నెక్స్ట్ అంటుంటాను అంతే. నెక్స్ట్ ఇంకెలా చూస్తాను, నెక్స్ట్ ఎవరు లేనప్పుడు ఏమవుతుంది, లూప్ ఆటోమేటికల్ ఎండ్. తెలీదు, నేనే కండిషన్ పెట్టట్లేదు. ఓకే, 10 మంది వస్తే ఈ 10 మందికి యాక్షన్ చేసి ఎండ్ అయిపో అనేటప్పుడు మనకు ఫర్ హెల్ప్ అవుతుంది. మీకు తెలియదు ఎప్పుడు ఎండ్ చేయాలో, వస్తూనే ఉంటారు. ఈ రోజు 10 మంది వచ్చారు, రేపు 11 మంది వస్తారు, రేపు 20 మంది వస్తారు, కండిషన్ నాట్ ఎ ఫిక్స్. బట్ యాక్షన్ అనేది రిపీటెడ్ గా జరగాలి. ఎప్పటి వరకు, అంటిల్ ఐ రిక్వెస్టెడ్, నాకు థింగ్ కంప్లీట్ అయ్యే వరకు. అలాంటప్పుడు వైల్కి వెళ్తాను అనమాట. ఓకే, సింపుల్ గా దీన్నే చేద్దాం. ఓకే, వైల్. సపోజ్ ట్రూ పెట్టాను అనుకోండి, ట్రూని కీవర్డ్ యూస్ చేస్తాను, లిటరల్ యూస్ చేస్తాను అనుకోండి. ఎవ్రీ టైం ఇది ఇన్ఫినైట్ లూప్ అనమాట. ఓకే, ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అన్న, ఇక్కడ ఐ ప్రింట్ చేస్తున్నాను. తర్వాత ఐ ప్లస్ లేదా అదే ఇక్కడ రాసేసిన పర్లేదు, ఐ ప్లస్ అన్న.
ఇది ఇన్ఫినైట్ లూప్ అనమాట. ఇన్ఫినైట్ లూప్ అంటే ఏంటి? ఎండింగ్ ఎక్కడ అవ్వదు, ట్రూ, అలా అయిపోతూనే ఉంటుంది అంటిల్ జీవీఎం క్యాచ్ ఫిల్ అయ్యే వరకు రన్ అవుతూనే ఉంటుంది. ఇన్ఫినైట్ లూప్ అనమాట, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇది కూడా ఇలాంటి ఇన్ఫినైట్ లూప్ బ్రేక్ చేయాలంటే, ఎస్ అది ఎంతో నాకు తెలియదు, రన్ అయిపోతూ ఉండాలి. సో నాకు ఎప్పుడు రన్ అవుతుందంటే సబ్ కండిషన్ పెట్టుకున్నాడు. ఇఫ్ సంథింగ్ ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం కండిషన్ అనేది యాడ్ చేసుకుని దాన్ని బ్రేక్ చేసుకుంటాం, అప్పుడు లూప్ అయిపోతుంది. లేదా నార్మల్గా ఫర్ లాగా వాడతానన్నా సరే ఇక్కడ మనం వాడచ్చు. ఓకే, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, నౌ ఇట్ విల్ ప్రింట్ ద 10 వాల్యూస్. 10 వాల్యూస్ అయి బ్రేక్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ మనం కండిషన్ కండిషన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ద సేమ్ వే మనం ఇన్ఫినైట్ లూప్ ని ఫర్ లో చేయలేమంటే వీ కెన్ రైట్ ఇన్ఫినైట్ లూప్ ఇన్ ఫర్ ఆల్సో. సింపుల్ గా ఫర్ అని రాస్తారు, సింపుల్ గా టూ సెమీ కాలమ్స్ సంథింగ్. దిస్ ఇస్ ఆల్సో ట్రిగర్ ద ఇన్ఫినైట్ లూప్, ప్రింట్ అవుతూనే ఉంటుంది. దిస్ రైటింగ్ లూప్, ఫర్ లూప్. ఇక్కడ ట్రూ పెట్టినా సరే, అంటే ఇక్కడ మెయిన్ సింపుల్ లాజిక్ ఏంటి, ఇక్కడ ట్రూ అంటే మనం ఏ ఎక్స్ప్రెషన్ రాసినా ఇది టూ, ఇది టూ థింగ్స్ చెక్ చేస్తుంది. అదేనా, ఇక్కడ ఏమవుతుంది, కండిషన్ లోపల యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ. ట్రూ అని ఇచ్చేస్తున్నాం. జనరల్ గా మనం ట్రూ ఆర్ ఫాల్స్ అని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, కండిషన్ చెక్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ బులియన్ ఉంటుందని మీకు చెప్పాను. అప్పుడు అది ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసి యాక్షన్ పెర్ఫామ్. బట్ ఇక్కడ మనం డైరెక్ట్ ట్రూ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఇట్ విల్ కండిషన్ విల్ ట్రూ అండ్ ఇట్ విల్ రిపీటెడ్లీ ట్రూ. సో దిస్ ఈస్ ద సిమాంటిక్ ఎక్సెప్షన్ అనమాట. మనం సింటాక్టికల్లీ కరెక్ట్ రాస్తాం, సింటాక్టికల్ ప్రాబ్లం లేదు. బట్ అయినా సరే కంపైలర్ త్రో చేస్తున్నాం సిమాంటికల్లీ మనకి ఇది రాంగ్ అనమాట. ఓకే, సింటాక్స్ అండ్ సిమాంటిక్ రూల్స్ చెక్ చేస్తాను కదా, ఈ సిమాంటిక్ రూల్స్ అనేది ఇక్కడ చెక్ చేసేటప్పుడు ఇట్ విల్ వైలేటెడ్ ద సిమాంటిక్ రూల్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫినైట్ లూప్ ఇక్కడే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఎందుకు రాసావు అసలు లాజిక్, అసలు ఇక్కడ రాదు కదా, నీ యొక్క ప్రోగ్రామింగ్ కర్సర్ ఇక్కడికి రానే రాదు, నువ్వు ఎందుకు రాసావు అని చెప్పి కంపైలర్ తిడుతుంది అనమాట. రాయకొని అన్రీచబుల్ కోడ్, ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఓకే, దిస్ ఇస్ హౌ ద వైల్ విల్ వర్క్. అంటే యాక్షన్ అనేది మనకు తెలియనప్పుడు మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం. సర్టెన్ కండిషన్ ఇచ్చినప్పుడు దాన్ని బ్రేక్ చేసుకోవచ్చు. ఇందులో కూడా వైల్లో కూడా బ్రేక్ అండ్ కంటిన్యూ కూడా మనం వాడచ్చు. ఓకే, యూ కెన్ బ్రేక్, బ్రేక్ వాడచ్చు, కంటిన్యూ వాడచ్చు. బ్రేక్ అండ్ కంటిన్యూ ఒకటేసారి మనం వాడలేము. Okay. సో ఒకటేసారి ఇట్లా మనం వాడలేము, కండిషన్ పెట్టుకోవాలి. ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఒకటి జరుగు. ఓకే, ఇఫ్ ఐ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఒకటి జరుగు, సంథింగ్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దట్ వైల్ లూప్. అంటే పర్టికులర్ యాక్షన్ అనేది రిపీటెడ్ గా జరగాలన్నప్పుడు మనం వైల్ లూప్ వెళ్తాం. ఏదైతే యాక్షన్ రిపీటెడ్ గా జరగాలో ఆ రిపీటెడ్ యాక్షన్ ఇందులో మనం మెన్షన్ చేసేస్తాము. బేస్డ్ ఆన్ ద మనం పర్టికులర్ కండిషన్ ఇవ్వచ్చు, లేదంటే ఇన్ఫినైట్ లూప్ రన్ చేసిన కూడా వీ కెన్ బ్రేక్ ద లూప్ బేస్డ్ ఆన్ ద గివెన్ కండిషన్. నార్మల్లీ మనకి ఈ లూప్ అనేది ఎంతసేపు రొటేట్ అవుతుందో మనకి క్లారిటీ లేనప్పుడు విల్ గో విత్ ద వైల్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, లైన్లో ఎంతమంది ఉన్నా తెలియదు, నెక్స్ట్ 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 అనుకుంటూ వెళ్ళిపోతుంది. కండిషన్ పెట్టలేను అక్కడ నేను. ఓకే, కొంచెం కండిషన్ పెడతాను, 10 మెంబర్స్ ఉంటారు రిమైనింగ్ వెళ్ళిపోండి అంటే 10 మెంబర్స్ ఉంటారని నాకు క్లారిటీ ఉంటుంది, అప్పుడు విల్ గో విత్ ఫర్ లూప్. ఓకే, ఇలా మనకి మాస్ లైన్లో ఉన్నప్పుడు మనం చెప్పలేం కదా. సో ద నెక్స్ట్ 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 ప్రాసెస్ లాగా వైల్ వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడే వైల్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఫర్ కి సేమే, ఇఫ్ కి సేమే. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇఫ్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఫర్ కూడా కండిషన్ సాటిస్ఫై అయితేనే ఫర్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. వైల్ కూడా కండిషన్ సాటిస్ఫై అయితేనే ఫర్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది, వైల్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. వైల్ లూప్ లోకి ఎంటర్ అవ్వడం రీజన్ అయితే బట్టి యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఏదైతే మనం యాక్షన్ పెర్ఫామ్ చేసేది ఎన్క్లోజ్డ్ విత్ వైల్ ఆర్ ఫర్ ఆర్ ఇఫ్, ఏదైతే మనం కండిషన్ లోపల పెట్టామో, లూప్స్ లోపల పెట్టామో, ఆ యొక్క యాక్షన్ జరగాలంటే ఫస్ట్ ద కండిషన్స్ షుడ్ సాటిస్ఫై, అప్పుడే యాక్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ అబౌట్ ద వైల్. బట్ డూ వైల్ అనేది ఒకటి ఉంది. ఓకే, అది ఏం చేస్తుంది అనుకుంటున్నాం, దానికి ఫస్ట్ పని ఏం చేస్తుంది, ఫస్ట్ టైం ఒక పని చేసేస్తుంది వితౌట్ చెకింగ్ ఎనీ కండిషన్.
ఓకే. ఓకే. డూ ఇక్కడ సపోజ్ ఐఎమ్ కామెంటింగ్ అవుట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే. ఇంట ఈక్వల్ టు 0 అన్నాను. ఇక్కడ ఐ ప్రింట్ చేశాను. ఓకే. ఐ లెస్ దెన్ 0 అన్నాను. అంటే ఇక్కడ ఏంటి 0 లెస్ దెన్ 0 మీన్స్ ఈ కండిషన్ ఇస్ ఫాల్స్ అవుతుంది. ఓకే. కండిషన్ ఏంటి ఫాల్స్ అవుతుంది. బట్ ఇక్కడ 0 అని ప్రింట్ అయింది. నంబర్ కదా ఇక్కడ రాస్తాం. ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలే. సాటిస్ఫై అవ్వకపోయినా సరే సమ్ యాక్షన్ అంటే ఫస్ట్ ఒకసారి యాక్షన్ జరగాలి. తర్వాత నెక్స్ట్ అంటే మీరు సెకండ్ యాక్షన్ జరిగేటప్పుడు మటుకు కండిషన్ చెక్ చేస్తే సెకండ్ యాక్షన్ జరగాలి అన్న సినారీ ఉన్నప్పుడు విల్ గో విత్ ద డూ వైల్ అనమాట. అంటే డూ ఏం చేస్తే ఫస్ట్ డూ ఇది ఒక పని ఒక ఏదైతే మనం యాక్షన్ చేయాలో ఈ యాక్షన్ ఫస్ట్ జరిగిపోవాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ టైం నుంచి జరగాలంటే మటు కండిషన్ చెక్ చేయాలన్నప్పుడు విల్ గో విత్ ద డూ వైల్ ప్రాసెస్ అనమాట. ఓకే. ఇప్పుడు మీరు ఇదే కనుక కండిషన్ 0 కాకుండా 5 పెడితే ఇట్ విల్ డూ ద నెక్స్ట్ ఆల్సో. ఓకే. 0 లెస్ దెన్ ఆల్వేస్ ఇది కదా ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. 0 మనం మార్చట్లేదు. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ చేయాలి. ఓకే. 4 లెస్ దెన్ ఇచ్చింది కాబట్టి అప్ టు 4 బికాస్ ఆఫ్ 5 లెస్ దెన్ ఐ మీన్ నెవర్ లెస్ దెన్ ఏ 5 బికాస్ ఆఫ్ 5 ఈక్వల్ టు 5 అవుతుంది కాబట్టి మనకి కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ ఐ యూస్ దట్ ఈక్వల్ ఆల్సో ఇయర్ ఇట్ విల్ బి ప్రింట్ ద 4. బట్ మెయిన్లీ ఏంటంటే ఫస్ట్ టైం ఈ కండిషన్ ఇక్కడ కండిషన్ ఇస్తున్నాం కదా వైల్ లూప్ లో యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి. ఒక యాక్షన్ పెర్ఫామ్ చేస్తాడు ఫస్ట్ టైం యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాడు వితౌట్ చెకింగ్ ఎనీ కండిషన్. ఏ కండిషను ఈ వైల్ లూప్ లో ఇచ్చిన కండిషన్ అనేది ఫస్ట్ టైం చెక్ చేయదు. ద ఫస్ట్ లూప్ లో చెక్ చేయదు. ఫస్ట్ లూప్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్లీ. ఫ్రమ్ ద సెకండ్ లూప్ ఆన్వర్డ్స్ ద వైల్ లూప్ విల్ చెక్ ద వైల్ లో ఉన్న కండిషన్. ఓకే. ఆ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ డూ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే ఇట్ నెవర్ ఎగ్జిక్యూట్ ఇఫ్ ఇట్ డిస్సాటిస్ఫైడ్. We saw the both examples, right? Okay. Any doubts? While, for, while, do while, switch, break, continue. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. రేపు మీకు ఊప్ స్టార్ట్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఎన్కాప్సులేషన్, తర్వాత ఇన్హెరిటెన్స్, తర్వాత అబ్స్ట్రాక్షన్, తర్వాత పాలిమార్ఫిజం చెప్పుకుంటాం. ఓకే. ఫర్ ఈచ్ లూప్. ఓకే. ఫర్ ఈచ్ అనేది కూడా ఉంది. ఫర్ ఈచ్ మనం మోస్ట్లీ ఏంటంటే లిస్ట్ ఉన్న అరేస్ ఇటరేట్ చేసినప్పుడు మనకి హెల్ప్ అవుతుంది అది. అప్పుడు ఈ కండిషన్స్ ఏం అవసరం లేదు. అంటే ఇక్కడ మనకి అరేని సింపుల్ గా ఇటరేట్ చేయాలనుకుంటే ఇంట్ ఏఆర్ ఈక్వల్ టు అంటే ఇది కొంచెం బ్రిలియంట్ అనమాట ఫర్ ఈచ్ అనేది 2, 3, సో దిస్ ఇస్ సింటాక్స్. ఏంటంటే ఈ అరేలో ఉన్నదంతా కూడా మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం. అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ద ఫర్ ఈచ్ అనమాట. ఈ ఫర్ ఈచ్ సింటాక్స్ ఏంటంటే అరేని ఇక్కడ మనం ఫర్ ఈచ్ కి ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇందులో ఉండే ఏంటి 1 by 1 ఇంటిజర్స్ కదా. ఇంటిజర్స్ ఉంటాయి కాబట్టి ఇంట్ ఏ అని తీసుకున్నాను ఇట్లా ఒక వేరియబుల్. ఓకే. ఇక్కడ నేను system.out.println ఏ అంటే ఇక్కడ ఏం చేస్తుంది లూప్ ఆటోమేటిక్గా ఇదే 0 నుంచి స్టార్ట్ చేసుకుంటది.
అది ఇంటర్నల్లీ కంట్రోల్ చేసుకున్నది. ఇట్ హ్యాస్ దట్ క్యాపబుల్ టు స్టార్ట్ విత్ జీరో అండ్ ఎండ్ ఎప్పుడంటే ఎరేలో ఎలిమెంట్స్ అన్ని అయిపోయినప్పుడు లూప్ ఆన్ని ఆటోమేటిక్గా ఎండ్ చేసేసుకుంటుంది. ఓకే, లైక్ మనకు వైల్లో కొంచెం థింగ్స్ ని అచీవ్ చేయాలంటే వీ కెన్ గో విత్ దిస్ ఫర్ ఈచ్ లూప్ ఆల్సో. ఓకే, ద ఫర్ ఈచ్ అనేది కూడా మనకి ఇట్ లుక్ లైక్ వైల్ అని కండిషన్ మనకి ఇవ్వక్కర్లేదు. ఈవెన్ కండిషన్ తెలియపోయినా మనకి ఎరేలో ఎలిమెంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు అంటే ప్రోగ్రామ్ చూస్తున్నాం కానీ బట్ ఏం పాస్ చేయక్కర్లేదు వాల్యూస్. ఇట్ ఇంటర్నల్లీ ఇట్ విల్ గెట్ ద లెంత్ అండ్ ఆల్ దిస్ ఇట్ విల్ కంట్రోల్ బేస్డ్ ఆన్ ద ఎరే లెంత్ అనమాట. నార్మల్గా ఇది ఎరేని ఇంటరేట్ చేసేటప్పుడు ఎరే యొక్క ఇండెక్స్ స్టార్ట్ ఇది, కండిషన్ ఇది అండ్ ఇంక్రిమెంట్ ఇదంతా రాసాం కదా మనం. దిస్ ఇస్ ద సింప్లిఫైస్ అవర్ జాబ్ అనమాట. సింపుల్గా ఎరేన్ అనేది ఇలా, దిస్ ఇస్ ద ఎరే, నేను ఇక్కడ ఇచ్చిన ఎరే, ఇక్కడ ఏదైతే ఇచ్చినా ఎరేని ఇక్కడ నేను పాస్ చేశాను, ఎరే నేమ్ పాస్ చేశాను. ఇక్కడ ఇంట్ ఏ ఎందుకంటే ఫస్ట్ లూప్ జరిగినప్పుడు ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఇది నథింగ్ బట్ ఇంటిజర్ కదా ఈ టైప్. ఈ యొక్క ఎరేలో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ టైప్ తో నేను ఒక వేరియబుల్ ని ఇక్కడ జస్ట్ నేను డిక్లేర్ చేశాను. ఇనిషియలైజ్ ఎవరు చేస్తారంటే ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది ఈచ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ లూప్ లో 2 అనేది అప్పుడు ఏలోకి స్టోర్ చేస్తుంది, ఏ ప్రింట్ అవుతుంది. సెకండ్ లూప్ లో ఈ ఎరేలోకి 3 వస్తుంది, ఆ 3ని ఏలోకి ఇస్తుంది, ఏ ప్రింట్ అవుతుంది. తర్వాత థర్డ్ లూప్ లో 4ని ఏలో పెడుతుంది, ఎప్పుడు ఏ ప్రింట్ అవుతుంది. అట్లా 1 బై 1 ఎలిమెంట్స్ అదే తీసుకుని అదే ప్లేస్ చేసుకుంది. సపోజ్ 7 జస్ట్ ఫర్ మీరు బ్యూటిఫై చేయడానికి ఇది యాడ్ చేస్తున్నాయి. ప్రతిదాన్ని ఎందుకు పెడుతున్నారంటే ఇలా ఇదిలో మనకి ఈజీగా అవుట్పుట్ కనిపిస్తుంది. 2 3 5 2 3 4 5 6 7 దిస్ ఇస్ సింపుల్ వే టు ఇటరేట్ ఏ లిస్ట్ ని. నేను ఎన్ నెంబర్ ఆఫ్ ని ప్రింట్ చేస్తాను అంటే కుదరదు. ఇలా లిస్ట్ కైండ్ ఆఫ్ అంటే డేటా స్ట్రక్చర్స్ కి మెయిన్లీ మనం విల్ యూజ్ ద ఫర్ ఈచ్ ఆర్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. ఫర్ ఈచ్ వాడతాం. ఓకే, డేటా స్ట్రక్చర్స్ లో డేటాని మనకి రిపీట్ ఇటరేట్ చేసి డిస్ప్లే చేయడానికి, ఇటరేషన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ ని ఇటరేట్ చేసి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి డిస్ప్లే చేయడం కోసం విల్ గో విత్ దట్ ఫర్ ఈచ్. ఇలా లిస్ట్ అండ్ మినిమం బేసిక్ డేటా స్ట్రక్చర్ అయి ఉండాలి మనం ఫర్ లూప్ వాడాలంటే. మళ్ళీ ఇలాంటి సినారియోని, ఇలాంటి సినారియో అంటే ఇది ఫర్ రాసాం కదా నార్మల్, ఇట్లా రాయాలంటే వీ కెనాట్ అచీవ్ త్రూ ద ఫర్ లూప్ అనమాట. షుడ్ బి ఏ లిస్ట్, అట్లీస్ట్ అరే ద బేసిక్ డేటా స్ట్రక్చర్ అని అరేనా యూస్ చేసి మనం ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ రాయగలం. ద ఫర్ ఈచ్ దిస్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ ఈచ్. ఏ డేటా టైప్ తో ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అయితే అరేలు ఉన్నాయో ఆ టైప్ ని ఇక్కడ డిక్లేర్ చేసి కోలన్ అండ్ లిస్ట్ ఆర్ అరే. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే.